ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా అగ్గిరాజేసిన అమరావతి రాజధాని అంశం ఊహించని మలుపు తిరిగింది. ఒక సంచలనంలా దూసుకువచ్చిన ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎవరూ ఊహించని విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు సంబంధించి ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారంటూ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన జరిపిన కీలక భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలో లేకపోయినా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జగన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయాన్ని ప్రధాని మోడీ సైతం మనస్ఫూర్తిగా అభినందించారని వార్తలు ఇప్పుడు ఉప్పమంటున్నాయి. అమరావతి రాజధాని విషయంలో 5 ఏళ్ల పాటు రైతులు పడ్డ కష్టాలు, పోరాటాలు అందరికీ తెలిసిందే. 3 రాజధానుల అంశం అంటూ రాజకీయంగా ఇటు న్యాయపరంగా పెద్ద వివాదానికి దారితీసింది. అయితే తాజా పరిణామాల ప్రకారం రాజధాని విషయంలో రాజకీయాలకు అతీతంగా అడుగులు వేయాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కేంద్రంగా ఉండడం ఎంత ముఖ్యమో వివరించాడంట. దీనికి స్పందించిన జగన్, రాజకీయాలు శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ అమరావతి రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ రాజధాని అభివృద్ధికి తమ పార్టీ తరపున పూర్తి సహకారం అందిస్తామని గతంలో చేసిన 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఈ లోపలి కథనం. ఈ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ భాగోద్వేగానికి లోనై సాక్షాత్తు జగన్ను ప్రశంసిస్తూ రాజకీయ వైర్యాన్ని పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శం. రైతుల పట్ల మీకున్న గౌరవానికి, దూరదృష్టికి చేతులెత్తి దండం పెడుతున్నాను అని అన్నారంట. ఈ మాట అన్న జగన్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారని, దేశ ప్రధాని నుంచి ఇంతటి అభిమానం దక్కడం తన రాజకీయ జీవితంలో ఒక అపూర్వ ఘట్టంగాని భావించారంట. ఈ ప్రకటనతో అమరావతి రైతులు పట్టలేని సంతోషంగా మునిగిపోయారు. కొన్ని రోజులుగా మళ్లీ ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ జగన్ నుంచి వచ్చిన ఈ స్పష్టత వారిని మరింత ధైర్యాన్ని ఇచ్చింది. తమ పోరాటానికి లభించిన గొప్ప విజయంగా వారు దీన్ని భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక శుభ పరిణామానికి నాంది పలికిందని, రాజధాని నిర్మాణం మరింత వేగవంతం కావడానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సహకారం త్వరితగతిన అందడానికి మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇద్దరు అగ్రనేతలు తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణావకాశాలతో లిఖింపదగినదిగా నిలిచిపోతుందని సందేహం లేదు.